హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి తాటిగాయలని ఎలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నాను. తాటిగాయలు అండి, గోదావరి రోజుల్లో తాటికాయలు వస్తాయి కదండి, ఆ తాటికాయలతో తాటి రొట్టెని ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే తాటిగాయలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తాటి రొట్టెతో పాటు తాటిగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. బయట ఉంచితే వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అలాగే ఫ్రిడ్జ్లో ఉంచితే 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ తాటిగాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ తాటికాయను ప్రిపేర్ చేయడానికి నేను ఒక తాటికాయ తీసుకున్నానండి. ఒక తాటికాయ మనకి బజార్లో దొరుకుతున్నాయి. మనకి ఇప్పుడు పల్లెటూరులోనే కాదండి, టౌన్లో కూడా ఈ తాటికాయలు అనేవి దొరుకుతున్నాయి. మనం తెచ్చుకుంటే అంటే ఈ తాటికాయ మనకి ఒక్కొక్కసారి అండి పులుసు వాసన వచ్చేస్తాయి. మంచిగా ఉన్న చూసుకుని తెచ్చుకోవాలండి. ఇలా తాటికాయని ఇలా కొట్టండి, దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ కాదండి, కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే తాటి పేసం అన్నది ఎక్కువ వస్తుందండి, కాయ అన్నది మెత్తబడుతుంది. ఇలా మెత్తబడిన తర్వాత ఇలాగండి దేనికి దానికి తీసేసుకోవాలండి. పైన తొక్కలన్నీ తీసేసుకుని టెంకలన్నీ వేరుపటిగా పెట్టుకోవాలి. పైన తొక్కలు తీసేస్తున్నాను. మా చిన్నప్పుడు అయితే ఈ తాటికాయలనండి వంట చేసుకున్న తర్వాత పొయ్యి దగ్గర కాల్చుకుని తినేవారు ఈ తాటికాయలని. ఇప్పుడు పిల్లలకి తాటికాయలు అంటే ఏంటో కూడా తెలీదు. ఏంటి తాటికాయలే కాదు, తాటిది ఏది చేసినా కూడా వాళ్ళు తినరు. కానీ తాటికాయలో చాలా పోషకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ తాటికాయలని ఇలా వాటర్ వేసి కొంచెం ఇలా మనం దీన్ని కొంచెం వాటర్ వేసి తడిపి చెట్టుకున్నాం అనుకోండి, పేసం అన్నది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను ఒక కాయ మాత్రమే తీసుకున్నానంటే ఎక్కువ తీసుకోలేదు. గారెలు ఎక్కువగా అవుతాయి, ఒక కాయ అవుతాయి మట్టికి ఎక్కువ గారెలు అవుతాయి. ఇప్పుడు నేను ఇది కోరుకునేది ఉంటుంది కదండి, ఆ కోరి దాంతో నేను తాటి పేసం అన్నది తీసేస్తున్నాను. ఇలా తీయడం వల్ల ఏంటంటే పీచు అన్నది రాకుండా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తాటి పేసం తీసేస్తున్నానండి. ఈ తాటికాయలు అనేవి ఎక్కువ వర్షాకాలంలోని అలాగే గోదావరి వచ్చే రోజుల్లోనే ఎక్కువగా ఉంటాయండి. ఈ తాటికాయలని మనకి ఇదివరకు పల్లెటూరులోనే దొరికాయి, ఇప్పుడు టౌన్లో కూడా వచ్చేస్తున్నాయి. ఇంకోటి తాటి పేసం అన్న తీసేసుకున్నాను నేను. ఇంత పేసం వచ్చింది, ఎందుకంటే తాటి పొండు అయ్యి అది కొంచెం నానబెట్టడం వల్ల ఎక్కువ పేసం వచ్చిందండి. చూడండి, ఇంత పేసం వచ్చిన తర్వాత ఈ పేస్ట్లోనండి, తాటి పేస్ట్లోని నేను పిండి కానీ రవ్వ కానీ ఇడ్లీ నూక కానీ లేదా రవ్వ కానీ వరినూక కానీ లేదంటే వరిపిండి కానీ కలుపుకోవచ్చు. కలుపుకొని గారెలన్నీ వేసుకోవచ్చు. నేను ఒక కప్పు మాత్రం వరిపిండి తీసుకున్నాను. మనం చూసుకుని కలుపుకోవచ్చండి. అలాగే ఇందులో కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. అలాగే ఇందులో బెల్లం ఎక్కువ వేసుకుంటే మట్టికి బాగుంటుంది. చిటికెడు ఉప్పు వేస్తున్నాను నేను. బెల్లం మనం సరిపడి చూసుకుని వేసుకోవాలి, అప్పుడు గారె అనేది తీయగా ఉంటుందండి. నేను ఇందులోకి 150 గ్రామ్స్ బెల్లం వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ కలుపుతానండి. ఇవి మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి, మొత్తం కలిపేసుకోవాలి. మనకి గారెలు పల్చగా ఉంటే గారె రాదు కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఒకవేళ గట్టిగా కలపడానికి పిండి తక్కువ అయితే కొంచెం వరిపిండిని వేసుకోవాలండి. లేదంటే వరినూక కానీ ఇడ్లీ రవ్వ కానీ వేసుకోవచ్చు. మనకి గారి రావాలంటే కొంచెం గట్టిగా ఉండాలి కదండి, అదేవిధంగా గట్టిగా కలుపుకోండి. బెల్లం కూడా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం గారెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంకా పిండి పడుతుంది అనుకుంటున్నాను, అందుకనే ఇంకా అరకప్పు పిండి వేస్తున్నానండి. మొత్తం అంటే నేను 1/2 కిలో పిండి వేసానండి. ఒక సాల్ట్ పిండి పట్టిందండి. ఒకవేళ సరిపోలేదనుకోండి, మనం ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉన్నా కలుపుకోవచ్చు, ఏం పర్లేదు. మనకి గారెలు రావాలంటే కలుపుకోవచ్చు. అంటే మనం బెల్లం వేసాం కాబట్టి కొంచెం పాకు వచ్చేసినట్టు అయిపోతుంది. తీపి చూసుకుని వేసుకోండి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను, టేస్ట్ అయితే బాగుంటుందని. ఇప్పుడు ఆయిల్ పెట్టానని స్టవ్ మీద. ఆయిల్ వీటెక్కింది ఆల్రెడీ. ఈ ఆయిల్ వీటెక్కింది కాబట్టి ఇప్పుడు గారెల కింద వేసేసుకుంటున్నాను నేను. మనం మినపగారెలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఈ తాటిగారెలు అన్నవి వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను చూడండి, చిన్నగా వేస్తున్నాను. మరీ దలసరిగా వేసేసామనుకోండి గారెలు అన్నవి ఏగవు. ఆయిల్ వీటెక్కింది కదండి, ఇప్పుడు గారెల కింద తీస్తున్నాను. మనకి ఇంత అయిందండి పిండి. దీంతో మనకి ఒక 30 గారెల వరకు అవుతుంది. కొంచెం నీటిని అద్దుకుంటూ ఈ గారెలు అనేవి వేసేస్తున్నాను. మరీ ఎక్కువ నీటిని అద్దుకోకుండా పల్చన అయిపోతుంది. మనకి గట్టిగానే ఉండాలి పిండి అన్నది. గట్టిగా ఉంటేనే తాటిగారె అన్నది వస్తుంది, లేకపోతే పల్చగా అవుతే గారె రాదు. ఇంకోండి, నేను పల్చగా వేస్తున్నాను గారెలు, ఎందుకంటే గారెలు లోపల ఉడకాలి కదా, ఎందుకంటే ఇందులో మనం బెల్లం కలిపాము. తీపికి ఎర్రగా పసుకుంటే కానీ ఏగిపోయినట్టు వచ్చేస్తుంది, కానీ లోపల ఉడకదు. అందుకని చెప్పి నేను పల్చగా వేస్తున్నాను గారెలు. ఆయిల్ వీటెక్కింది కదండి, నేను ఒక 5-6 గారెలు వేస్తున్నాను నేను. మంట మాత్రం
పెద్ద మంటలో పెట్టద్దండి, స్లో ఫ్లేమ్లో మాత్రం పెట్టండి, లోపల ఉడకదు. ఈ తాటికాయలోనండి, తాటి పండులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది కదండి, చాలా మంచిదండి. మనకి ఫైబర్ ఉన్న వస్తువులు తింటే చాలా మంచిది కదండి. తాటిపండు ఈ సీజన్లో తినడం వల్ల అందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా మంచిదండి. పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఇవి తినేవారు, మన పల్లెటూరులో చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మన పిల్లలకి తాటికాయలన్నా తాటిగారులన్నా ఏంటమ్మా అంటారు, వాళ్ళకి నచ్చదు. కానీ వీటి గురించి చెప్పి వాళ్ళకి పెడితే చాలా మంచిదండి. ఇంకొంటి తాటిగారులు అనేవి వేగిపోయినాయి కదండి, నేను ప్లేట్లో తీసేస్తున్నాను. బాగా ఎర్రగా వచ్చినాయి కదండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తాటిగారులని. మొత్తం గారెలన్నీ అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి తాటిగారెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే తాటిగారెలు, తాటి రొట్టు ఇవి ఎక్కువగానండి గోదావరి జిల్లాల్లోని ఎక్కువగా తయారు చేసుకుంటారు. ఇవి చూసి మీరు కూడా ట్రై చేయండి. మన పట్టణాల్లో కూడా తాటికాయలు అనేవి దొరుకుతున్నాయి, టౌన్లో కూడా. మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.